హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు వరికసిల్కి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను. వరి బీజం అంటారు. సో ఈ వరి బీజం అంటే ఏంటంటే బుడ్డ చుట్టూ నీరు రావడం లాగా జరుగుతుంది. దీన్ని నొక్కినప్పుడు నొప్పిగా ఉంటుంది, కొంత వాపు రావడం జరుగుతుంది. నడుస్తూ ఉన్నా కూర్చున్నా కూడా కొంచెం నొప్పిలాగా వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా, కూర్చోవాలన్నా, టైట్గా ఉన్న దుస్తులు వేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇది ముందు అనేక రకాల సమస్యలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన అత్తిపత్తి చెట్టు. అత్తిపత్తి చెట్టుని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ సెట్ ప్లాంట్ అంటారు. ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. దీని యొక్క ఆకుల్ని ముట్టుకోగానే ముడుచుకుంటూ ఉంటుంది. దీనికి చిన్న చిన్న ముళ్ళులు కూడా ఉంటాయి. దీని ఆకుకు దగ్గర చూసినట్లయితే ఇలా చింత ఆకులాగా కనబడుతూ ఉంటుంది. ఈ ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా నూరి, కొద్దిగా నీరు పోసి మెత్తగా నూరి, దీన్ని వరి బీజం చుట్టూ పేస్ట్ లాగా రాసి కట్టాలి. అంటే ఏదైనా క్లాత్తో కానీ దీంతో కట్టి ఉంచాలి. ఇలా కనుక మీరు ఒక వారం రోజుల పాటు చేసినట్లయితే మీకు వరి బీజం వల్ల కలిగినటువంటి నొప్పి, బాధ, అదేవిధంగా నీరు కూడా పూర్తిగా అన్నీ తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన మెడిసిన్స్కి మించినటువంటి ఔషధం ఇది. అంతేకాకుండా అత్తిపత్తి కూడా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే మా దగ్గరికి నేరుగా కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.